హాయ్ చెప్పు మమ్మీ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా అండి? ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే లులు మాల్ అండి. చాలా రోజుల నుంచి అడుగుతుంది మా పాప, కానీ ఎప్పుడు అసలు వెళ్దాం అనుకుంటున్నాం, ఎందుకో వీలు పడట్లేదు. సో ఇప్పుడు వెళ్దామని వెళ్తున్నాము లులు మాల్లోకి. సో తను ఎప్పటి నుండో అడుగుతుంది, ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది ఇప్పుడు లులు మాల్ వెళ్తున్నామని. నాకైతే అంతగా ఏం అనిపించట్లేదండి, ఎందుకంటే చాలా లాంగ్ ఉంటుంది అది మాకు, మా దగ్గర నుంచి చాలా లాంగ్ ఉంటుంది. అంత లాంగ్ అవసరమా అన్న ఫీలింగ్ నాకు. మేము బయలుదేరేటప్పుడు మా ఏరియాలో వర్షం లేదండి. అక్కడికి వెళ్ళేసరికి ఆ కూకట్పల్లి రూట్లో వర్షం ఉంది, ఈ ఫుల్ ట్రాఫిక్. సో మేము మధ్యాహ్నం బయలుదేరితే అక్కడికి మాకు వెళ్ళేసరికి 1.5 అవర్ జర్నీ పట్టింది. చాలా టైర్డ్ అనిపించింది నాకైతే. సో అనవసరంగా వచ్చినాము అన్న ఫీలింగే వచ్చింది నాకు ఎందుకో. ఇప్పుడు మనం పార్కింగ్కి వెళ్తున్నామండి. సో ఇప్పుడు మనం లులు మాల్ చూసే ముందు ఏంటంటే, మనకెవరు చూస్తున్నారు కానీ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ వస్తాయి. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. పార్కింగ్కి మనకి గ్రౌండ్లోనే 2 ఫ్లోర్లు ఉన్నాయండి. పార్కింగ్ కోసమే మేము కార్ పార్క్ చేస్తున్నాము. మాకు పార్కింగ్కే ఒక 20 మినిట్స్ పట్టింది లోపల. మమ్మీ ఏం లేదు నాకైతే, అలా వేయడానికైతే ఎట్లేదు. ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం నేను లులు మాల్కి రావడం. అండ్ మేము ఇప్పుడే పార్కింగ్ నుంచే వెళ్తున్నాం కదా. చూసారు కదండి మా పాప ఎంత హ్యాపీగా ఉందో. సో తన కోసమే మేము వెళ్ళాము, మాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేకుండే. ఎందుకంటే అంతా వర్షం కుడుతుంది, బయట ఫుల్ ట్రాఫిక్ ఉంది. తెలుసు మాకు ఇప్పుడు ఆ కూకట్పల్లి సైడ్ ఎట్లా ట్రాఫిక్ ఉంటుంది అనేది తెలుసు కదా. టైర్డ్ అయిపోతాం అనుకున్నాం, అదే సేమ్ జరిగింది. ఫుల్ టైర్డ్ అయిపోయినాం మేమందరం, కానీ పాప కోసం వెళ్ళాము. చూడండి ఇప్పుడు లులు మాల్ ఎంటర్ అయిపోయినాం మనం లోపలికి. ఇది లోపల ఎంట్రన్స్ ముందు ఇలా పెద్ద పెద్ద అక్షరాలతో పెట్టారండి లులు మాల్ బోర్డు. అందరు ఇక్కడ ఏంటంటే అందరు సెల్ఫీలు దిగడం, ఫొటోస్ దిగడం, చాలా వరకు ఇక్కడే స్పెండ్ చేస్తుండ్రు. నాకు తెలిసి అయితే లోపల కంటే షాపింగ్ కంటే ఎక్కువ ఇక్కడే స్పెండ్ చేస్తుండేమో అనిపించింది వెళ్ళగానే. చాలామంది ఇక్కడే ఉండి ఫొటోస్ దిగుతున్నారు. చూడాలి ఇది లోపల ఎలా ఉంటుందో. నాకైతే అసలు ఏం ఐడియా లేదండి. నేను యూట్యూబ్లోనే కొన్ని వీడియోస్ చూసా, అందులో అయితే బాగా ఇప్పుడు ఆఫర్స్ బాగుంటాయి అని చెప్పేసి, ఇంకా అసలు ఇందులో ఎట్లా వీడియోలన్నీ చూసి ఎలాగైపోయిందంటే, అసలు అందులో షాపింగ్ కనుక మనం చేయకపోతే ఇంకా అసలు వేస్ట్ అన్నట్టుగా చెప్తున్నారు కొందరు వీడియోస్లో. చూద్దాం ఎలాగుంటుందో. అసలు మనకు మిడిల్ క్లాస్ వాళ్ళకి సెట్ అవుతుందా ఇది కాదా చూడాలి లోపలికి వెళ్ళాక. చూడండి ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము, సూపర్ మార్కెట్లోకి వెళ్తున్నాం లోపలికి. ఇప్పుడు మనకి అక్కడ ఫస్ట్ ఎంట్రన్స్కి వచ్చాం కదండి, అక్కడ నిలబడితే మనకు లెఫ్ట్ సైడ్లో అంతా సూపర్ మార్కెట్ ఉంటుంది, హైపర్ మార్కెట్. రైట్ సైడ్లో అంతా ఇంకా అదర్ క్లాత్స్ కానీ, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, వాచెస్, గేమ్ జోన్, ఫుడ్ జోన్ అలాంటివన్నీ రైట్ సైడ్లో ఉన్నాయి. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్లో ఎంటర్ అయిపోయాం. అసలు మేము వెళ్ళింది ఏంటంటే 2 మంత్స్ గ్రాసరీ తెచ్చుకోవడానికి వెళ్ళామండి. నేను ఎప్పుడు వెళ్ళినా 2 మంత్స్ గ్రాసరీ తెస్తా, 2 మంత్స్కి ఒకసారి తీసుకొస్తా.
సో చూద్దాం ఇందులో మన ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఇందులో రేట్స్ ఎలాగున్నాయి, అసలు మరి ఇంత దూరం నుంచి మనం అంత సామాన్ ఇంటికి తీసుకోపోగలుగుతామా ఆలోచించాలి. రండి షాపింగ్ చేద్దాం ఎలాగుందో. ఎంట్రన్స్లో ఉన్నాయి మనకు రైట్ సైడ్ బాస్కెట్ ట్రాలీస్, లెఫ్ట్ సైడ్ ట్రాలీస్, పెద్ద ట్రాలీస్ ఉంటాయి. మనము ఎంత సామాన్ తీసుకోగలుగుతామో దాన్ని బట్టి దాంట్లో చాయిస్ తీసుకొని ట్రాలీ తెచ్చుకోవాలి. మేమైతే పెద్ద ట్రాలీ తీసుకొచ్చుకున్నాం. మాకు ఆల్మోస్ట్ పెద్ద ట్రాలీ ఇంకా అసలు నిండిపోతుంది ఎప్పుడు వెళ్ళినా కూడా. మెట్రోలో నేను రెగ్యులర్ షాపింగ్ అంతా మెట్రోలో చేస్తాను, మీకు తెలుసు కదా. ఎందుకంటే మెట్రోలో నాకు స్పేస్ బాగుంటుంది వెళ్ళి తిరగడానికి, ఎందుకంటే మీ ఫ్యామిలీ వెళ్తాము కదా, అందుకని అక్కడికే వెళ్తాను నేను ఎప్పుడైనా కూడా. చూద్దాం ఇప్పుడు పెద్ద ట్రాలీ మనం నింపుతామా లేదా అనేది చూడాలి. లోపలికి వెళ్ళి ఆ గ్రాసరీ అంతా చూసి మళ్ళీ బయటకు వచ్చేసినాం మేము. మళ్ళీ బయటకు వచ్చి షాపింగ్ జోన్లోకి వెళ్ళినాము. షాపింగ్కి వెళ్ళేసి అది చూస్తున్నాం ఇక్కడ. ఇంకా ఎందుకంటే నేను అంతా అవన్నీ చూసి రేట్స్ చూసిన తర్వాత నాకు ఎందుకో ఇక్కడ నుంచి గ్రాసరీ అంతా తీసుకెళ్ళడము అంత ఇబ్బంది అయిపోతుందేమో అనిపించింది నాకైతే. ఎందుకంటే అంత ఆఫర్లు కూడా పెద్ద అక్కడికంటే బెస్ట్ అని ఏమీ అనిపించలేదు. అందుకని చెప్పేసి నేను డ్రాప్ అయిపోయి మళ్ళీ బయటకు వచ్చి బయట కనీసం బయట షాపింగ్ క్లాత్స్ కానీ ఏమన్నా, మా బాబుకి డ్రెస్ కావాలన్నాడు. సో అలాగైనా చూద్దామని చెప్పేసి చూస్తున్నాం ఇంకా బయటకు వచ్చేసి. ఇది ఫస్ట్ ఫ్లోర్ అంతా క్లాత్స్, మేకప్ ఐటమ్స్, వాచెస్ ఇలాంటివన్నీ ఉన్నాయండి. మళ్ళీ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి. థర్డ్ ఫ్లోర్లో ఏమో ఫుడ్ జోన్ ఉంది మొత్తం. ఇంకా థర్డ్ ఫ్లోర్ అంతా ఫుడ్ జోన్ ఉన్నది. ఫుడ్ జోన్లో అన్నీ ఉన్నాయండి. కేఎఫ్సి, క్రిటింగా రెస్టారెంట్, ఇంకా చాలా ఉన్నాయి. మామూలుగా రఫ్గా చూసుకుంటూ వెళ్తున్నాం అంతే, అంత డీప్గా ఏం చూడట్లేదు. ఫుడ్ జోన్ మేము ఇవి తిరిగేసరికి మాకు 4:30 ఏమో అయిపోయింది. ఇంకా మాకు ఆకలేస్తుంది, లంచ్ చేయలేదన్నమాట. మేము అక్కడే లంచ్ చేస్తామన్న ప్లాన్తో వెళ్ళాము, కానీ వెళ్ళేసరికి లేట్ అయిపోయింది ట్రాఫిక్ వల్ల. అందుకని చెప్పేసి ఒకటి బిర్యానీది ఉంటే అందులోకి వెళ్ళాము. వెళ్తే టైం అయిపోయింది కాబట్టి మాకు అయిపోయింది మేడం అని చెప్పేసి బిర్యానీ కొంచెమే ఉంటే 2 ప్లేట్స్ ఏమో అయితే ఇచ్చారు వాళ్ళు. ఇక్కడ మా పాప గేమ్స్ ఆడుకుంటుంది. పాపం అది మనము కార్డు తీసుకోవాలి కదా మనం ఆ గేమ్స్ ఆడుకోవడానికి మనీ పెట్టి. నేనేంటంటే ఇప్పుడు అది మనం పెట్టి తీసుకున్న తర్వాత అంతా స్పెండ్ చేయలేము ఇందులో, వద్దు అని నేను తర్వాత ఎప్పుడైనా వద్దాము, ఇప్పుడు వద్దని నేను తీసుకోలేదు. అందుకని చెప్పేసి ఆమె ఒట్టిగా ఫ్రీగా ఉన్నాయి ఆడుకుంటుంది అంతే. అన్ని గేమ్స్ ఉన్నాయండి, పిల్లలకైతే ఓకే, చిన్న పిల్లలకి బాగుంటుంది. ఇక్కడ నుంచి షాప్కి వెళ్ళి మా బాబుకి ఒక డ్రెస్ తీసుకున్నాము. ఆ డ్రెస్కే 7,000 ఏమో అయ్యింది. సో అక్కడ అన్ని బ్రాండ్స్ ఉన్నాయండి, ఆల్ బ్రాండ్స్ ఉన్నాయి, మంచి మంచి పెద్ద బ్రాండ్సే ఉన్నాయి. కానీ ఒక్క డ్రెస్కు 7,000 అంటే మరి ఎక్కువ అనిపించింది నాకైతే. అక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళినామండి మేము, సూపర్ మార్కెట్లోకి వెళ్ళినాము. ఎందుకంటే ఇక్కడ ఫిష్ బాగుంటుందని చెప్పింది ఎవరో మళ్ళీ ఫోన్లో. ఫిష్ బాగుంటుందంటే సరే ఫిష్ ఎక్కడి దాకా వచ్చినాం కదా కనీసం ఫిష్ అన్న తీసుకొని వెళ్దామని చెప్పేసి మళ్ళీ లోపలికి వెళ్ళినాం. మా పాప చూడండి ఎక్స్లేటర్ పైన ఆడుతుంది. సో అక్కడికి వెళ్ళినప్పటి నుంచి ఆమెది అదే పని, ఎక్కడం దిగడం అదొక ఆట అయిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత. అందుకే ఇక ఆమె కోసమే వెళ్ళినాము. ఒకసారి చూస్తే ఇంకా అడగదు కదా మళ్ళీ తను అన్నట్టుగానే చాలా రోజుల నుంచి అడుగుతుంది వెళ్దామని. అందుకే చూసినట్టు ఉంటుంది పాపకి అన్నట్టుగా వెళ్ళాము. చూడు ఎట్లా దిగుతుందో, హాయ్ చెప్తుంది చూడండి.
నాకేమనిపించిందంటే ఇప్పుడు ఇక్కడికి సూపర్ మార్కెట్ వచ్చి తిరిగిన తర్వాత వీళ్ళందరినీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే అసలు ఇక్కడికి షాపింగ్ చేసే వాళ్ళు తక్కువ వస్తున్నారు. ఓన్లీ మాల్ చూసి ఇట్లా తిరిగి ఎంజాయ్ చేయడానికే చాలామంది వస్తున్నారు, నేను అబ్జర్వ్ చేశాను. సో అందులో ఆ కోవకి చెందిన వాళ్ళమే మేము కూడా అయిపోయినాం. ఇప్పుడు మా పాప బాబు ఫిష్ చూస్తుండండి. ఆ ఫిష్ కావాలంటది, మన నేనేం వద్దంటున్నా. దీంట్లో పెద్దగా ఆఫర్లు అయితే నాకేమంత అనిపించలేదండి. దీనికంటే మామూలుగా ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకైతే డీమార్ట్ బెస్ట్ అండి. ఇందులో ప్రైజెస్ అంత తక్కువేం అనిపించలేదు. మళ్ళీ ఇంత లాంగ్ మాత్రం ఎవరు రాకండి. ఎవరైనా నియర్ బై ఉన్నవాళ్ళు వీకెండ్స్ కానీ మంత్లీ గ్రాసరీ తీసుకొని పిల్లలతో కాసేపు గడపడానికి తప్ప మామూలుగా గ్రాసరీ ఐటమ్స్కి వెళ్ళడం, అది లాంగ్ వెళ్ళడం అయితే వేస్ట్. ఇప్పుడు మనం మీట్ సెక్షన్కి వచ్చేసామండి. మాకు ఫిష్ కావాలని వచ్చినాము. చూద్దాం ఫిష్ ఎలాగుందో. చికెన్ కానీ మటన్ కానీ మనకు కోడికి సంబంధించిన ప్రతి పార్ట్, మేకకు సంబంధించిన ప్రతి పార్ట్ వేరే వేరేగా పెట్టి అన్నీ వేరే వేరే ప్రైజెస్ పెట్టి అమ్ముతున్నారండి. అసలు దొరకని ఐటెం లేదు. ఇక అన్నీ పార్ట్ లివర్, కిడ్నీ, ఇప్పుడు మేక అయితే తలకాయ కూర, కాళ్ళు, ఇలా అట్లా సపరేట్ చేసి అమ్ముతున్నారు. దీని ప్రైస్ దానికి ఉంది. అదే కాకుండా ఇంకా మనకు మటన్ చికెన్ మిక్స్డ్ మసాలాతో కూడా తందూరి అని, ఫ్రైడ్ చికెన్ అని డైరెక్ట్ మసాలా కలిపి కూడా అమ్ముతున్నారు. మనకు ఒకవేళ తొందరగా అప్పటికప్పుడు చేసేసుకోవాలంటే అది తెచ్చి పెట్టుకోవచ్చు. మనం అవన్నీ కలుపుకోని అవసరం లేదు, వాళ్ళే కలిపిస్తున్నారు మొత్తము. ప్రైజెస్ కూడా ఓకే అనిపించింది. సో వీటికి ఇప్పుడు చికెన్ మటన్ కంటే ఫిష్ బాగా అనిపించింది, చాలా ఫ్రెష్ అనిపించింది ఎందుకో మరి. నేను ఇప్పుడు చూసిన దానిలో కల్లా ఫిష్ బాగా అనిపించింది. మేము ఫిష్ ఒకటే తీసుకుందామని అనుకున్నాం. ఇంకా నాకు మీట్ సెక్షన్ ఆపోజిట్లోనే వెజిటేబుల్ సెక్షన్ ఉందండి. అవి ఎలా ఉన్నాయో చూద్దామని అటు వెళ్ళా, కాసేపు చూసా. ఓకే, బాగానే ఉన్నాయి అనిపించింది. మేము ఒక్క చేప జోకిచ్చినామండి. ఒక్క చేప మాకు 2 kgs ఏమో అయింది. తర్వాత ఈ ప్రాన్స్ ఒక 2 kgs జోకిపించుకున్నాం. తీసుకొని 2 kgs ప్రాన్స్ ఒక చేప 2 kgs ఏమో అయింది, 2 తీసుకున్నాము. సో అవి నీట్గా చేయడానికి మాకు 1/2 అవర్కి ఎక్కువ టైం తీసుకున్నారు. 1/2 అవర్కి ఇంకెక్కువనే టైం తీసుకున్నారు అదంతా క్లీన్ చేసి ఇవ్వడానికి.
అప్పటిదాకా ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి దాని పక్కనే మనకు ఈ నాన్ వెజ్ పికిల్స్, ఎండు చేపలు, రొయ్యలు ఇలాంటివన్నీ పక్కన పెడతారు. సో అక్కడికి వచ్చి చూస్తున్నా ఏమైనా ఉన్నాయేమో అని. నాకు అన్నీ చూసాక ఓన్లీ ఎండు చేపలు ఒక్కటి తీసుకున్నా. అక్కడ ఇంకేమంతా తీసుకోవాలని అనిపించలేదు. ఒక్కటే తీసుకున్న ఎండు చేపలది ప్యాకెట్. మా పాప మళ్ళీ వెళ్ళి అవే ఫిషెస్ చూస్తుందండి. ఆ పక్కనే ఉన్నాయి మనకు మీట్ సెక్షన్ పక్కనే. అందుకే మళ్ళీ చూస్తుంది నాకు అవి కావాలని. నేనేం వద్దని చెప్తున్నా. ఇదండి మా లులు మాల్ ఎక్స్పీరియన్స్. ఇలా ఉంది. నాకైతే సాటిస్ఫై అనిపించలేదు. నాకేం పెద్ద ఆఫర్లు కూడా పెద్దగా అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను అక్కడ ఏం ఆఫర్ లేనిది ఇది ఉంది అది ఉంది అని చెప్పలేను. ఎందుకంటే నాకు అనిపించలేదు కాబట్టి నాకు ఏది అనిపించిందో అదే మీకు చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, ఇదేంటంటే మాకు థంబ్నెయిల్ ఫోటో గురించి కావాలని చెప్పేసి మా ఇద్దరు తిప్పల మా పాప నాది దానికోసం ఫోటో కోసం తీసుకుంటున్నాము. మాకేంటంటే ఈ జనాల్లో వీడియోలు తీయడం అంటే పెద్ద సిగ్గు అన్నమాట. ఇద్దరం అంతే. ఇంకా మేమైనా కొంచెం బెటర్. మా బాబు ఇంకా మా ఆయన అయితే అసలు రానే రారు. వాళ్ళకి ఇంకా సిగ్గు. అందుకనే వీడియోలో అస్సలు కనిపించరు వాళ్ళు. ఇవేనండి మేము ఫైనల్గా లులు మాల్లో షాపింగ్ చేసిన ఐటమ్స్. ఇవి మాత్రమే తెచ్చుకున్నాము. ఇవి ఉన్న మా బాబు డ్రెస్కే 10,000 మొత్తం మోగిపోయింది బిల్లు మాత్రం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.